అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్న దృశ్యం అతి త్వరలో ఆకాశంలో కనిపించబోతోంది. సెప్టెంబర్ 7, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఆ రాత్రి మనల్ని మంత్రముగ్ధులను చేసే అరుదైన బ్లడ్ మూన్ అనేది కనిపించబోతోంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉండడంతో మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఆ సమయంలో చంద్రుని రంగు బంగారు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది ఏడాది రెండో సంపూర్ణ చంద్రగ్రహణం కాగా హార్వెస్ట్ మూన్తో కలిసి వస్తుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 12 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు చూడొచ్చు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సెప్టెంబర్ 7న ఏర్పడనున్న ఈ అసంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారతదేశం, చైనా, రష్యా, పశ్చిమ ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా, అరబ్ దేశాలలో నివసించే ప్రజలు చాలా స్పష్టంగా చూడొచ్చంట. ఈ గ్రహణం ఉత్తర అమెరికాలో కనిపించకపోవచ్చు, కానీ అలస్కా పశ్చిమ భాగంలో పాక్షిక చంద్రగ్రహణం అయితే కనిపిస్తుందట. బ్రిటన్, పశ్చిమ ఐరోపాలో నివసించే ప్రజలు చంద్రుడు ఉదయించిన వెంటనే గ్రహణంలో కొంత భాగాన్ని చూసే అవకాశం అనేది ఉంటుంది. ఇక మన భారతదేశంలో చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న 1 గంట 25 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎరుపు, నారింజ రంగులో చంద్రుడు కనిపిస్తాడు. భూమి నీడ పూర్తిగా చంద్రుని ఉపరితలంపై పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యకాంతి చంద్రుని డిస్క్ను ప్రభావితం చేస్తుంది. కానీ మధ్యలో భూమి ఉండడం వల్ల సూర్యకాంతి చంద్రుణ్ణి చేరుకోవడానికి ముందు భూమి వాతావరణం గుండా వెళ్తుంది. వాతావరణం గుండా ప్రయాణిస్తున్నప్పుడు సూర్యకాంతి చెల్లాచెదురుగా ఉంటుంది. అంటే తక్కువ తరంగదైర్ఘ్యం, అలాగే పొడవైన తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎరుపు కాంతి చంద్రుని వైపు వంగి ఉంటుంది. అందుకే ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తూ ఉంటారు. దీని కారణంగానే చంద్రుడు ఎరుపు రంగులో పూర్తిగా మారిపోతూ ఉంటాడట.